ఏం జరిగిందో తెలీదు, ప్రాణాలు పోతున్నాయి. ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి చనిపోతున్నాయి. తిరుపతి జూలో జంతువుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్దదైన ఎస్వి జూ పార్క్లో వరుసగా జంతువుల మరణాలు అలజడి రేపుతున్నాయి. తిరుమల శ్రీవారి పాదాల చెంత 1212 హెక్టార్ల పరిధిలో ఉన్న జూ పార్క్లో 82 రకాల పక్షులు, జంతువులు ఉన్నాయి. మొత్తం 37 ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. క్యూరేటర్ పర్యవేక్షణలో ఓ రేంజ్ ఆఫీసర్ సహా 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇటీవల జూలో ఒకవైపు మూగజీవులు ఆహారం కోసం దేవులాడుతుంటే మరోవైపు మృత్యువు వాటి అడుగుజాడల్లో తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అరుదైన ఎర్రమెడ వాలబీ మృతి చెందింది. ఏడాదిన్నరలో మొత్తం 7 జంతువులు చనిపోయాయి. అక్టోబర్ 7న 15 ఏళ్ల జాగ్వార్ కుషా చనిపోయింది. ఆగస్టు 26న థానే నుంచి తీసుకొచ్చిన సింహం ఇందు కన్నుమూసింది. ఆగస్టు 2న ఆత్మకూరు టైగర్ డివిజన్ నుంచి తీసుకొచ్చిన ఆడపులి, జూన్ 23న ఆదోని సమీపంలోని కోసిగి ప్రాంతం నుంచి వచ్చిన 7 ఏళ్ల చిరుత కూడా మృతి చెందాయి. అంతకుముందు ఏప్రిల్ 23న 2 ఏళ్ల రాయల్ బెంగాల్ టైగర్ అనంత మరణించగా 2024 జూలై 7న లక్నో నుంచి తీసుకొచ్చిన ఆడపులి జాలి ఆడుకుంటూ కాలు చారి చనిపోయింది. ఇలా వరుస ఘటనలతో జూ పార్క్లో ఉన్న ఇతర మూగజీవాల పరిస్థితిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో జంతువులకు అందిస్తున్న ఆహార నాణ్యత సరిగా లేదనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో సరఫరా అవుతున్న పండ్లు, కూరగాయలు పాతవిగా, కొన్నిసార్లు కుళ్ళిపోయినవిగా వస్తున్నాయని అంటున్నారు. ఒకప్పుడు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు పర్యాటకులను ఆకట్టుకున్న ఈ పార్క్లో ఇప్పుడు మూగజీవాలు బక్కచిక్కి నిస్సత్తువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.